ఒంటిమిట్ట మండలం టీడీపీ సీనియర్ నాయకులు కొమరా వెంకట నరసయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాజకీయ వికృతి క్రీడ ఆడుతుందని ఆయన అన్నారు. ఆ పార్టీ ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని ఘాటుగా విమర్శించారు. సంక్షేమం, అభివృద్ధి కూటమికే సాధ్యమని, గత 5 ఏళ్లలో అభివృద్ధి శూన్యమని పార్లమెంటు జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీనివాసరాజు అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిపై ఆరోపణలు చేయడం సబబు కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట టీడీపీ సీనియర్ నాయకులు అబూబకర్, ఒంటిమిట్ట దేశం నాయకులు మామిళ్ళ ఈశ్వరయ్య, పామూరు సుబ్రహ్మణ్యం, మోదుగుల నరసింహులు, కొత్తమాదరం టీడీపీ నాయకులు గంజి సుబ్రాయుడు, ఎన్ఆర్ఐ నాయకుడు చలపతి చంద్ర, సిద్ధవటం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్, మాధవరం సర్పంచ్ జానకి రామయ్య, మాధవ, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల వాళ్ళకున్న తిరుమలేశంపై వాళ్ళకున్న పవిత్ర భావనాన్ని అప్రవిత్రం చేసేందుకు వైఎస్ఆర్ పార్టీ పూనుకుంది. ఈ పార్టీ ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం. 7 కొండలు కాదు, ఉండేది 2 కొండలు అంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తదుపరి ఆయన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి చెంపలేసుకొని 7 కొండలే అంటూ మరొక జీవం ఇచ్చారు. 7 కొండలు కాదు, ఉండేది 2 కొండలే అని చెప్పిన వైఎస్ రాజశేఖర రెడ్డి గాల్లో కలిసిపోయినాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ పార్టీ కూడా గాల్లో కలిసిపోయింది. వాళ్ళకు సిగ్గు ఏమీ లేకుండా ఈరోజు 11 సీట్లు ఇచ్చి ప్రజలకు తగిన విధంగా బుద్ధి చెప్పినా కూడా వాళ్ళు ఈరోజు హైందవ మతంపై దాడి చేస్తున్నారు. ఇది తీరని ద్రోహం. భారతదేశ వ్యాప్తంగా ఉన్న 100 కోట్ల మంది ఈ పార్టీ చేస్తున్న అప్రజాస్వామిక అప్రవిత్ర విధానాలను గమనిస్తున్నారు. ఈ పార్టీ ఖచ్చితంగా హిందువులందరూ రాబోయే రోజులు బుద్ధి చెప్పడం ఖాయం. అంబటి రాంబాబు, అదేవిధంగా బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, అదేవిధంగా మరికొందరు ఆ పార్టీలో ఉన్న చీడు పరుగులు ఈరోజు తిరుమలేశంపై ప్రత్యక్షంగా పరోక్షంగా వారు తప్పుడు విధానాలను గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరికీ ఆ పరమేశ్వరుడు, ఆ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్పడం ఖాయం. వీళ్ళందరూ చేస్తున్న హైందవ వ్యతిరేక ప్రచారాన్ని హిందువులందరూ దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ తిప్పుకోవడం ఖాయమని చెప్పి తెలియజేస్తున్నాం. ఇకపోతే నిన్నటి దినం అసెంబ్లీలో కాదు, కౌన్సిల్లో వీళ్ళు వెంకటేశ్వర స్వామి పటాన్ని చేతిలో పెట్టుకొని చెప్పులు వేసుకొని చంద్రబాబు నాయుడు అని చెప్పి వీళ్ళు చెప్పులు వేసుకుని పటాలతో తిరిగి వెళ్ళి ఆ స్వామి పవిత్రతకు, ఆ స్వామి నమ్మే భక్తులకు వీళ్ళు తీరని విధంగా మనక్షోభ కలిగించారు. వీళ్ళందరి ప్లాన్గా వీళ్ళందరూ చేస్తున్న ఆ పార్టీ చేస్తున్న విధానాలను రాష్ట్ర ప్రజలే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఈరోజు ఒక కంటితో చూస్తున్నారు. ఈ పార్టీ ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని చెప్పి తెలియజేస్తున్నా. రాజంపేట నియోజకవర్గంలో ఈరోజు నియోజకవర్గ కేంద్రంలో కూడా ఇదే సమస్య పైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు బుద్ధి తెచ్చుకోండి. హైందవ మతంపై దాడి చేస్తున్న మీరు ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి తెలియజేస్తున్నా. ఇకపోతే ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా కొంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను కూడా రాబోయే రోజుల్లో పూడుస్తాం. ఖచ్చితంగా ఒక మంచి విధానంతో అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కూటమి తరఫున ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ రాజంపేట నియోజకవర్గ పార్లమెంటు పార్టీ నియోజకవర్గ కన్వీనర్ శ్రీ ఎల్లటూరు శ్రీనివాసరాజు గారు ఈరోజు ఆయన అభిప్రాయాన్ని మీ అందరికీ తెలియజేస్తారు. మేమందరం కూటమి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ జగన్ రెడ్డి ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానాలను ఖండిస్తామని చెప్పి ఆ విధంగా మేమందరము కలిసి సమైక్యంగా ఆ హిందువులపై జరుగుతున్న దాడిని ఎదుర్కొంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి లడ్డూ మీద జరుగుతున్నటువంటి ప్రచారానికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులు ఎంతోమంది
ఈ లడ్డు విషయంలో కల్తీ జరిగిందని చెప్పి తగ్గులు పెడుతున్నారు. అలాగే గవర్నమెంట్ ఒక రిపోర్ట్ కూడా, ఒక కమిటీ వేసి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికైనా దాని మీద గోబల్ ప్రచారాలు మానుకొని మెజారిటీ ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి భక్తులను భారతదేశంలో కానీ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా ఈ లడ్డూ కల్తీ విషయంలో ఇంకైనా నోరు మూసుకొని ఇంకా జరిగిన తప్పును సరిదిద్దుకొని ముందుకు వెళ్లాల్సిందిగా వైసీపీ పార్టీ వారికి మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి ప్రచారాల వల్ల దేవుడి మీద కూడా నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇంకెప్పుడు కూడా ఇలాంటి ప్రచారాలు చేయకుండా వారు ఇంతటితో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.